పిండి అనమాట. జొన్న పిండి అంటారు కదా, జొన్న పిండి ఇది. మనకు ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి అయితే ఇట్లా ఒక రాక చేసుకోవాలి. మీరు ఇష్టంగా ఉన్న ఏమంటారు తాంబాని లేదా ఇంకా పేషన్ అంటారు కదా, అట్లాంటి దాంట్లో తీసుకోండి. నేనైతే ఇక్కడ నాకు మా ఆయనకు 4 రొట్టెలు అయితే సరిపోతాయి కాబట్టి కొంచెం తీసుకున్నాను అనమాట. కనిపిస్తారన్నట్టుంది కదా క్లియర్గా, ఇప్పుడైతే క్లియర్ కనిపిస్తుంది. నాకు మా ఆయనకి కాబట్టి 4 రొట్టెలు అయితే సరిపోతాయి. మా పిల్లలు అయితే ఉంది, మా పిల్లలకు సరిపోతే 6 రొట్టెలు అయితే సరిపోతాయి అనమాట. ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా రొట్టె తిన్నా కూడా సరిపోద్ది. ఇక తర్వాత వచ్చేసి ఇది ఇక బాగా మరుగుతున్నాయి కదా నీళ్ళు, ఇట్లా మరిగించుకోవాలి. జొన్న రొట్టెకు నీళ్ళు బాగా మరిగించుకొని చూపిస్తాను కొంచెం బాగా మరిగించుకొని కాచుకోవాలి. మన పిండికి సరిపోయిన నీళ్ళు పోసుకోవాలి. అలాగే రొచ్చు అయితే అసలు రొట్టె రాదు, సరిపోతుంది అసలు అంటే అట్లా ఉంటే సరిపోతుంది. చాలా లేకపోతే మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ జనరేషన్లో చాలామందికి రాదనమాట. చాలామంది బల్లడికితోనే చేస్తారు చపాతీ లాగానే. నాకు అలా చేయడానికి రాదు, నాకైతే అట్లా చేయడానికి రాదు అసలు. ఇదే అనమాట. నేను చిన్నప్పుడు 7th నుంచే జొన్న రొట్టె చేస్తుంది. 7th నుంచి 6th నుంచే నేర్చుకున్నాను అనమాట నేను రొట్టెలు చేయడానికి. అప్పుడు స్కూల్కి వచ్చి చిన్నప్పుడు స్కూల్కి వచ్చి ఇంకా రొట్టె చేస్తుంటుంది. రొట్టెలు 4-5కి పెట్టుకుంటుంటుంది రొట్టెలు చేయడానికి. ఎందుకంటే నేర్చుకుంటున్నాం కదా, రాదని చెప్పేసి త్వరగానే పెట్టుకుంటుంటుంది. 5కి పెట్టుకుంటే అది అయిపోయే వరకు 7 అవుతుంది అనమాట. 7 8 అవుతుంది. అది ఒకటి చెడిపోతుంటే ఒకటి వస్తుంది, అట్లనే ఒకటి లావుగా, ఒకటి సన్నగా, ఒకటి మాడిపోతుంటే, ఒకటి మంచిగా వస్తుంటే అట్లా చేసి నేర్చుకున్నాను అనమాట. నేను చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నాను రొట్టెలు చేయడానికి. కొంచెం వేడిగా ఉన్నాగానే ఇట్లా పిండి కలుపుకోవాలన్నమాట. కాలుతుంటుంది, కాలుతున్న విధంగా అట్లే కొన్ని కలుపుకోవాలి. బాగా కాలుతూ కొన్ని చల్ల నీళ్ళు ఇట్లా పోసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ చల్ల నీళ్ళు పోసుకున్నాం అనుకో ఇచ్చుకపోతుంది రొట్టె. ఒక్కొక్కలాగా చేస్తారు, నేనైతే ఇట్లా చేస్తుంటే. ఒక్కొక్కరేమో మొత్తం పిండి ఒకటేసారి విసుక్కొని చేస్తారు. నాకు అట్లా విసుక్కొని చేయడానికి రాదు. అయినా ఎక్కువ ప్లేట్ చిన్న ఉంది కదా, విసుక్కోవడానికి రాదు మొత్తం ఒకటేసారి. అందుకే ఇట్లా కొంచెం కొంచెంగా విసుక్కుంటూ చేస్తానన్నమాట. పిసుకడంతోనే పిండి మెత్తగా కావాలి. నీళ్ళు పోసి నేను జబ్బుగా చేసుకున్నట్టే రొట్టె ఇచ్చుకోవాలి అనమాట. పిసికేటప్పుడు ఇట్లా మంచిగా స్మూత్గా రావాలి పిండి, ఇచ్చుకోపోకుండా. అట్లా వస్తేనే మనకు రొట్టె మంచిగా వస్తుంది, లేదంటే ఇచ్చుకోపోతుంది. ప్లేస్ లేదు కాబట్టి ఫస్ట్ ఒక రొట్టె 2 రొట్టెలు చేస్తే ప్లేస్ అవుతుంటుంది అన్నమాట. ఇవి చల్లనీళ్ళు, నేను మళ్ళీ చల్లనీళ్ళు తెచ్చుకున్నా, వేడి నీళ్ళు అనుకోవద్దు.
చల్లాలి కదా రొట్టె మీద. ఇందాక పిసుక్కుంటా నేను రొట్టె పిసుక్కుంటా కూడా పెట్టినాయి కదా, అదనమాట. హీట్ అయితే సప్పుడు వస్తుంది, అందుకని చెప్పేసి నేను బట్టేసిన కింద. లేదంటే కట్టెపీట ఉంటుంది కదా, అదైతే ఏం అవసరం లేదు. కట్టెపీట నేనైతే బట్టేసుకున్నాను అనమాట కింద. కట్టెపీట ఉన్న వాళ్ళకు బట్టేసుకోవాలి. ఇదిగో చికెన్ అయితే అయిపోయింది కదా, ఇంకా చారు లేకుండా అంటే ఏది లేకుండా చికెన్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. గుజ్జుగా దగ్గరికి ఇంకా మాత్రం ఉంటే సరిపోతుంది. మరి ఇలాగ వేస్తే కూడా పిల్లలు తిన్నారు కదా, పిల్లలు కాబట్టి తినాలి. ఫ్రై కాదు నేను చేసేది కూడా, ఫ్రై లాగా చేయడానికి నేను ఫ్రై చేయాలనుకోలేదు కదా, కర్రీ చేయాలనుకోలేదు కాబట్టి కర్రీ లాగానే ఉండాలి. ఫ్రై చేసుకున్నాం అనుకో బాగోదు అనమాట. సాల్ట్గా వేడి మధ్యలో వేయాలి, కానీ సాల్ట్ ఎక్కడ వేయచ్చు కదా అన్నట్టు నేను కొంచెం మర్చిపోయాను అనమాట. అదొకటి అది పీక్ వేస్తాను. ఇప్పుడు నేను రొట్టె చేసేసరికి ఇంకా కాలుతుంది కదా, ఒకవేళ సైడ్లో పోటీ ఇచ్చుకపోతున్నట్లు అనిపిస్తే ఇట్లా అనుకోవాలి, మొత్తం చుట్టుముట్టు ఇట్లానే అనుకోవాలి. చుట్టుముట్టు ఇట్లా అనుకుంటే ఇచ్చుకపోదన్నమాట. నాకేం ఇచ్చుకపోతలేదు, కానీ ఒకవేళ ఇచ్చుకపోతే ఇట్లా అనుకోవాలి. ఇట్లా కొట్టేసి ఇట్లా ఇచ్చుకపోయింది. రొట్టె అతుక్కపోతుంటుంది కదా, వేడి పిండి అతుక్కుంటే అతుక్కపోతుంది. చూడండి పీట ఎంత పెద్ద అంటే అంత పెద్దగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా రొట్టె. ఇలా ఈ పద్ధతిలో చేస్తే రొట్టె అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత రాని వాళ్ళకైనా రొట్టె ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా తీసి ఇక్కడ వేసుకుంటే అయిపోయింది. చూడండి చూపిస్తానండి మీకు దగ్గర. చూడండి ఇంత పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఒక పక్క కాలిన తర్వాతకు నీళ్ళు చల్లేసుకోవాలి. ఫస్టే నీళ్ళు చల్లేసిన కదా, ఇప్పుడు ఇది కాలిన తర్వాతకు సెకండ్ సైడ్ తిప్పేసుకోవాలన్నమాట. అప్పటి వరకు మనం పిండి వేసుకున్నాం అనుకో మనకు రెండో రొట్టె తొందరగా అవుతుంది. వన్ సైడ్ కాలింది అందుకని చెప్పి నేను తీస్తున్నాను అనమాట. తీస్తలేదు, తిప్పేస్తాను. వన్ సైడ్ కాలింది కదా, మనకు అటు సైడ్ కూడా కావాలి. ఇట్లా ఇంకా మంచిగా ఇట్లా లేత ఇట్లా కాలినప్పుడు తీసేసుకోవాలన్నమాట. అట్లయితేనే మంచిగా, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఇట్లయితే చపాతీలాగా మంచిగా వస్తాయి అన్నమాట. ఓకేనా, అన్ని రొట్టెలు మీరు ఇలాగే చేసుకోండి. ఓకేనా, బాయ్. రాని వాళ్ళు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్, ఇంకా గుడ్ నైట్.
హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అన్నమాట.